అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఎన్నికలు మనము భారతదేశంలో వాటి గురించి బై ఎలక్షన్స్ కానీ లేకపోతే స్టేట్ ఎలక్షన్స్ మాట్లాడు. ఇప్పుడు మనం అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మేజర్ ఎలక్షన్ న్యూయార్క్ ఎలక్షన్స్ అనుకోవచ్చు. అక్కడ మరి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారు అని అంటే చూస్తే అందరినీ సంభ్రమాశ్చర్య చేస్తుంది. ఎందుకంటే భారత సంతతికి చెందినటువంటి ముస్లిం అనుకోవచ్చు యంగెస్ట్ పర్సన్ ఈ 1 సెంచరీలో జోహ్రాన్ మహమ్మదాని న్యూయార్క్ ఆయన మేయర్గా ఎలక్ట్ అవ్వడము నిజంగా చాలా హర్షించదగిన విషయం. సో ట్రంప్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది దెన్ చాలా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మహమ్మదానియే కాదు, మిగిలిన చోట్ల కూడాను భారత్ సంబంధించిన చెందిన వాళ్ళు ఇంకొక ఇద్దరు కూడాను అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే మరి ట్రంప్ గారు తన పట్టును వదిలిపెట్టి మరి వచ్చే జనవరిలో భారతదేశానికి వచ్చి మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, నేను ఇది చేస్తాను అంటాను. మరి ఏం చేస్తాడనేది తెలియదు. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నాడు. 6 యుద్ధాలు కాదు, 6 విమానాలు కాదు, 7 విమానాలు యుద్ధాన్ని ఆపింది నేనే. ఈ వాంట్స్ టు టేక్ క్రెడిట్ ఫర్ హిమ్సెల్ఫ్. బట్ మేజర్గా ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్లో ఈ మహమ్మదాని విన్ వెనకాల ఉండేటువంటి ఆ పటుత్వం కానీ ట్రెండ్ కానీ అది ఏ విధంగా వచ్చింది, వై పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్ యాజ్ అగెన్స్ట్ ది అదర్ డెమోక్రట్ పీపుల్. సో దాని మీద మీరు ఒకటి భారత సంతతి అని మనం చెప్పుకుంటున్నాం. అతనైతే ఎక్కువగా అది చెప్పుకోవట్లేదు. అతను చెప్పుకుంటుందల్లా నేను ఉగండా వాడిని, 2 ఇస్లాం ముస్లిం. అతనేమో ఉగండా నేటివిటీ, ఇస్లామిక్ ఐడెంటిటీ, ఈ రెండింటినీ ముందు పెట్టుకొని పోతున్నాడు. భారత్ది అంత ఎక్కువగా చెప్పుకోవట్లేదు. సో ఇది మనం క్లెయిమ్ చేస్తున్నాం ఎథ్నికలీ హీస్ అండ్ ఇండియన్ అనేది అది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు గెలిచిన 3 న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా 3 డెమోక్రాట్స్ స్ట్రాంగ్ హోల్డ్. అది మర్చిపోవద్దు. మొన్న ట్రంప్ బైడెన్ ఎలక్షన్స్లో కూడా ఈ 3 చోట్ల డెమోక్రాట్స్కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బట్ ఎస్ స్టిల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ట్రెండ్ని అయితే సజెస్ట్ చేస్తుంది. ఎందుకనంటే డెమోక్రాట్స్ గెలిచిన మొన్న జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రిపబ్లికన్స్ ఓట్ షేర్ పెరిగింది, డెమోక్రాట్స్ ఓట్ షేర్ తగ్గింది. తగ్గిన ఓట్ షేర్తో కూడా నెగ్గారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి కాబట్టి. ఈరోజు ఏమైంది, డ్రాస్టిక్గా రిపబ్లికన్ ఓట్ తగ్గిపోయింది, డెమోక్రటిక్ ఓటు పెరిగిపోయింది. సో డెఫినెట్లీ ఇది మాల్ అడ్మినిస్ట్రేషన్, బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ చేస్తున్నటువంటి విధ్వంసక విధానాల మీద ప్రజలు ఇచ్చిన తూర్పుగానే మనం భావించాల్సి ఉంటుంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. రెండోది, ఇండియన్ అజెండా అంటే ఇండియన్ ఇన్ డిఫరెన్సెస్ నేను చెప్తూ ఉన్నది, ఇండియన్ కూడా కాదు, తెలంగాణ ఆంధ్ర అజెండా న్యూయార్క్లోకి పోయింది. ఎందుకు, ఇక్కడ వీళ్ళంతా అయింది ఫ్రీ బస్సు పాసు, ఫ్రీ బీలు ఇస్తాం, ఉచితంగా బియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని గెలుస్తూ ఉన్నారు. ఆ పైన వచ్చి నోళ్ళు ఎల్లబెడుతున్నారు, బడ్జెట్లు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు, దెబ్బతింటున్నారు. అది ఆంధ్రాలో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే చేశాడు మమతాని. అక్కడ నేను చెప్పాడు, నేను మీకు గ్రాసరీస్ తక్కువ రేట్కి ఇస్తా, ఫ్రీ బస్ రైడ్ ఇస్తాను, రెంట్లు క్యాప్ చేస్తాను, న్యూయార్క్లో ఉన్న వెల్తీ పీపుల్ను ట్యాక్స్ చేస్తాను, మీకు సబ్సిడైజ్ చేస్తానని అదొక పెద్ద ప్లాన్ కింద చెప్పుకొని ముందుకు వచ్చాడు. అదొక మేజర్ పాయింట్. యాక్చువల్లీ దీని మీద చక్కగా మాట్లాడిన వాడు ఎవరైనా ఉన్నారంటే
సెన్సిబుల్ రిపబ్లికన్ ఈరోజు ఎవడైనా ఉన్నాడంటే మొత్తం ఆ రిపబ్లికన్ పార్టీలో సెన్సిబుల్ పర్సన్ వివేక్ రామస్వామి. వివేక్ రామస్వామి నేను చాలా చక్కగా మాట్లాడాను. ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ వీ షుడ్ అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ ఎఫర్డబిలిటీ. ఇప్పుడు ప్రజలకు నీ ఇజమ్స్ ఇది ఎవరు పట్టించుకోరు. ఫైనల్గా వాడికి కావాల్సింది ఏంటి? వాడి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత, వాటర్ బిల్ ఎంత, రెంట్ ఎంత పే చేస్తున్నాను, నా ఇన్కమ్కు తగినట్టుగా ఇవి ఉన్నాయా, పెరిగిపోతున్నాయా. ఎప్పుడైతే ఇవి పెరిగి ఇన్కమ్ పెరగలేదో, స్క్వీజ్ అయిపోతాడో, అవి వాటిల్లో నీకు రిలీఫ్ ఇస్తామన్న వాడికి వెంటనే ఓటేసేస్తారు. అప్పుడు అది వాడు రిపబ్లికనా, వాడు డెమోక్రాటా, వాడు ఇండిపెండెంటా, ఇస్లామిస్టా, ఫార్ లెఫ్టా, ఫార్ రైటా చూడరు. సో అఫోర్డబిలిటీ ఇష్యూస్ను రిపబ్లికన్ ఒక మేజర్ అజెండా కింద పెట్టుకొని ట్యాకిల్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అది క్యాచప్ అయింది. ఎకానమీలో రిచ్ పూరు డివిజన్ చాలా ఎక్కువ వచ్చేసింది. దాంతో ప్రజల్లో పూరే ఎక్కువ ఉంటారు, వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. సో అది ఆ ఎఫర్డబుల్. నువ్వు దానికోసంగా నువ్వు రిపబ్లికన్ కాబట్టి నువ్వు ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సామాన్య ప్రజల గురించి పట్టించుకోవాలని అవసరం లేదనేది అసలు ఇష్యూయే కాదు. ఎందుకనంటే అసలు కమ్యూనిజం వచ్చిన తర్వాత కమ్యూనిజం స్ప్రెడ్ కాకుండా వెస్టర్న్ యూరప్, అమెరికా సక్సెస్ ఎట్లా అయినాయి? వెల్ఫేర్ స్టేట్ మోడల్తో. వాళ్ళ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించారు, వచ్చిన దాన్ని పన్నుల ద్వారా తీసుకొని పంచటం మొదలుపెట్టారు. అందుకనే కమ్యూనిజం అంత స్ప్రెడ్ కాలేదు వెస్ట్లోను అమెరికాలోను. సో ఇది ఆల్రెడీ ఉన్న సిస్టమే. రిపబ్లికన్స్ దే కెన్ బి ప్రో రిచ్, లిబరలైజేషన్, ఎక్కువ ఇండస్ట్రీ రావాలి, మంచిదే. బట్ దాన్ని ట్యాక్స్ కూడా చేసి పంచేటటువంటి విధానాన్ని దాన్ని పెట్టుకోకపోతే ఏనాటికైనా ఈ ఫార్ లెఫ్ట్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఫార్ లెఫ్ట్ డెమోక్రాట్స్ని టేక్ ఓవర్ చేసింది. దట్ ఈస్ ఏ మేజర్ ఇష్యూ. రెండోది ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు, గెట్ అవుట్ ఆఫ్ ది ఐడెంటిటీ పాలిటిక్స్. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ ఫార్ లెఫ్ట్ కానీ మనకు కాదు. ఫార్ లెఫ్ట్ వాడు ఎంతసేపటికి ముస్లిమ్సు, ఇమిగ్రెంట్సు, ఇండియన్సు, బ్లాక్సు, లాటినోస్ అని ఇట్లా సెగ్మెంట్ చేసి వాళ్ళ ఓట్ల కోసం చూస్తున్నాడు. అది మన సిస్టమ్ కాదు. ఎప్పుడైతే మనం కూడా అట్లా చూడటం మొదలెట్టామో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకున్నాం. ఇప్పుడు అందులో ఇది ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువ ఉండేటటువంటి ప్రదేశం న్యూయార్క్. సో నువ్వు అక్కడ ఎప్పుడైతే వాస్ప్ కల్చర్ను తీసుకొచ్చావో, వైట్, అమెరికన్, ప్రొటెస్టెంట్, ఆంగ్లో సాక్సన్ అజెండాను రిపబ్లికన్ అజెండా చేసావో, మిగిలిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయినారు. అంతకు ముందు కాస్త రిపబ్లికన్స్కు దగ్గరగా వస్తున్న హిందూస్ కూడా ఎలిమినేట్ అయిపోయినాడు. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ఇండియన్స్ మీద పడ్డాడో, H1B మీద పడ్డాడో, హిందూస్ మీద పడ్డాడో, హిందూఫోబియా జాస్తి అయిపోయిందో, ఇదెందుకు వీళ్ళకి ఓటు వేయటం, హాయిగా రిపబ్లికన్స్తో డెమోక్రాట్స్తో పోతే ఇట్స్ ఎ మచ్ బెటర్ కోయలిషన్, బెటర్ ప్లూరల్ పార్టీ, దానికి వేద్దాం అనుకో డెఫినెట్గా హిందూ ఓటు కూడా ఇటు షిఫ్ట్ అయిపోయింది. సో ఇవన్నీ జరిగాయి. సో ఈ మూర్ఖత్వం నుంచి ట్రంప్ బయటపడకపోతే రిపబ్లికన్స్కు చాలా చాలా ప్రమాదం. అది ఇంకో పాయింట్. వీడి గెలుపు ఏ రకంగా చూడాలి, చాలా చాలా డేంజరస్. ఎందుకనంటే లెఫ్టిస్ట్ కూడా కాదు, నా దృష్టిలో ఇతను ఇస్లామిస్ట్. బికాస్ ఉమర్ ఖలీల్ను సపోర్ట్ చేశాడు. ఇక్కడ ప్రతి దానికి మోడీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఎక్కడైతే హిందూస్ను ఇన్సల్ట్ చేస్తూ జరిగిన వీటిల్లో వీడు లీడ్ చేశాడు. సో ఈ ఒక డెఫినెట్ అజెండాతో పోతున్నాడు. ఇప్పుడు పాకిస్తానీ లేడీని ఒక ఆమెను తన దీంట్లోకి తీసుకున్నాడు. వై నాట్ ఏ ఇండియన్ హిందూ? ఐ మీన్ ఈక్వలీ స్ట్రాంగ్ డెమోక్రాట్స్ ఆర్ దేర్, బట్ వాళ్ళను పెట్టుకునేటటువంటి మనస్తత్వం ఇతనికి ఉన్నట్టుగా లేదు. ఈ ఫార్ లెఫ్ట్ అజెండా వలన ఫార్ రైట్ బలపడే అవకాశం ఉంది. ఒక న్యూయార్క్లో పోతే పోయినారు. ఓవరాల్గా ఏమవుతుంది, ఇంకా ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ రిపబ్లికన్స్లో స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి వీడు కారణం కావచ్చు. వీడి పేరేంది, మామ్దాని. ఈ ఎడిదిరిగి డెలివర్ చేయలేడు, అది మాత్రం పక్కా. ఇది అంతా డెలివర్ ఇక్కడనే చూస్తున్నాం కదా, మన ప్రాబ్లమ్సే వాళ్ళకు కూడా వస్తాయి. బేసిక్గా దిస్ మే లీడ్ టు ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ న్యూయార్క్.
క్యాపిటల్ ఇప్పుడు కూడా ఇక్కడ బెటర్గా అప్పుడు ఇంకా న్యూయార్క్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది అసే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్యాపిటల్. సో ఇది రావటం చాలా డేంజరస్, అన్ని రకాల డేంజరస్. బట్ సర్కమస్టాన్సెస్ ఎట్లా క్రియేట్ అయినాయంటే వీటికి అడ్వాంటేజ్గా క్రియేట్ అయినాయి, గెలవటానికి వీలుగా క్రియేట్ అవ్వటం జరిగింది. అండ్ దెన్ చూడు పేజర్ ఫెలో దీన్ని వెల్కమ్ చేసి వీతంతో పాటు ఫోటోలో దిగి అంతటా ఒప్పిస్తున్నవాడు అలెక్స్ సోరెస్, జార్జ్ సోరెస్ కొడుకు. సో ఈ సొరోస్ అనేవాడు పెద్ద ఎజెండా ఇంటర్నేషనల్గా నడుపుతున్నాడు. ఇక్కడ కూడా వాడికి ఒక పెద్ద చైన్ నెట్వర్క్ ఉన్నది, రాహుల్ గాంధీ వీళ్ళందరికీ ఫండింగ్లు చేస్తూ ఉంటాడు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో ఈ డేంజరస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ మమతాని. సో ఇది చాలా డేంజరస్ తప్పకుండా. లేకపోతే ఏంది వాడి బలుపు ఎంత, మోడీ కనుక న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తానంటాడు, ఇంత ఎంత ఎంత డేంజరస్ ఫెలోనో దాన్ని బట్టి అర్థం అవుతున్నది. అన్ఫార్చునేట్ హీ వన్, బట్ ట్రంప్ ఇతను గెలవడానికి రెస్పాన్సిబుల్, దాంట్లో ఏమి డౌట్ లేదు. రిపబ్లికన్స్ ఇప్పటికైనా మారితే బాగుపడతారు, లేకపోతే అమెరికాలో చాలా చాలా ఎథ్నిక్ ఇష్యూస్ వస్తాయి, మేజర్ ఎథ్నిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం. నమస్కారం.